గురుగారు ప్రణామాలండి. ప్రణామాలు. నమస్తే. బాగున్నారా? 4 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాను గురుగారు ఈ రోజుతో. ఓకే, వెరీ గుడ్ సార్. ఓం గణానాహన్త్వా గణపతి గుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పత్ ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగీనాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యాయ నమః. ఓం శ్రీ వేద పురుషాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మీకు సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తున్నాను గురుగారు. ఈ 4 సంవత్సరాల్లో మీరు నన్ను ఎట్లా తయారు చేశారంటే, పక్షి తన గుడ్డులపై కూర్చుని పిల్ల పక్షి తయారవడానికి కావలసినటువంటి ఉష్ణాన్ని ఎట్లా ప్రసరింపజేసిందో గుడ్లకి ప్రసరింపజేసి ఆ గుడ్లో నుంచి పిల్ల పక్షులు వచ్చేలాగా తయారు చేసి ఆ విధంగా మీరు 4 సంవత్సరాలు నన్ను పూర్తి ఆయురారోగ్యాలు కలిగిన వ్యక్తిగా మీ యొక్క యోగ వాంగ్మయం ద్వారా నన్ను ఈ విధంగా తయారు చేసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీలాంటి గురువు గారు మాకు అందించినటువంటి మాతాపితలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను గురువుగారు. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఈ రోజుకి నేను చేరి 1462 రోజులంటే 9 రోజులు ఆబ్సెంట్. నా యొక్క ప్రజెంటెన్స్ 99.4% అండి గురువుగారు. నేను చేరినప్పుడు కరోనాలో నుంచి బయటపడి ఇక నేను చివరి స్టేజ్లో ఉండగా మన కొయ్యలము నాగేశ్వరరావు గారి యొక్క సలహా ప్రకారం యోగాలో చేరటం గురువు గారు. నేను చేరినప్పుడు అప్పటికి రోజు 17 టాబ్లెట్లు వాడుతున్నాను గురుగారు. 17 టాబ్లెట్లు వాడుతున్నా. నేను యోగా మొదలు పెట్టినాక నా శరీరంలో లేని జబ్బులు లేవండి. అసలు శరీరం వెన్నుపూస వంపొచ్చింది, 640 కండరాలు దెబ్బతిన్నాయి, 206 ఎముకలు దెబ్బతిన్నాయి. నాకు జీవితం అనవసరం అనిపించింది. మా మిస్సెస్ నేను యోగాలో ఉండగానే కాలధర్మం చెందటం, ఇంత ఇలాంటి పరిస్థితుల్లో నా మైండ్ అంతా ప్రెషర్ కుక్కర్ అయిపోయి జీవించడం అవసరం అనే స్టేజ్లో నేను యోగాలో చేరితే ఈరోజు మమ్మల్ని నన్ను ఈ విధంగా తయారు చేసి శ్లోకాలు పాడేటట్టు తయారు చేసినటువంటి మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గురువు గారు. నా శరీరంలో ఉన్న జబ్బులు పోవటం కాదు. ఇప్పుడు నేను కొంతమంది చేరినప్పుడు వింటున్నాను గురుగారు, ఆ నడుము నొప్పి అని, కాళ్ళు నొప్పులని, సయాటిక్ అని, ఇవన్నీ చిన్న చిన్న జబ్బులు. నాకు 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి నడుము నొప్పి పూర్తిగా పోయింది. నాకు 50 సంవత్సరాల నడుము నొప్పి పోయిన సందర్భంగా గురువు గారికి నేను 7 వారాల డ్రెస్ కోసం నేను 20,000 గిఫ్ట్గా కూడా ఇవ్వటం జరిగిందండి. యోగాలో అంత గొప్పతనం ఉంది, దయచేసి అందరు గమనించండి. అయితే నేను 1462 రోజులకి గాను 1453 రోజులు అటెండెన్స్ అయ్యానంటే మరి గురువు గారి విద్యని నేను ఎంత ఆస్వాదిస్తున్నాను మీరు దయచేసి ఆలోచించండి. నాకు ఈ రోజు కూడా జలుబు కానీ జబ్బు ఎలాంటిదో నా దగ్గర రావాలంటే భయపడిపోతండి. నేను యోగాలో చేరినాక అర్థం చేసుకున్న విషయాలు ఏంటంటే, ఆయుర్దాయం అనేది వయసు మీద ఆధారపడలేదండి, అది శ్వాస మీద ఆధారపడుతుంది. ప్రపంచంలో కల్తీలు ఏదైనా ఉందంటే అది యోగా మాత్రమే. నా వయసును మర్చిపోయేటట్లు చేసిందండి. అందుకని నన్ను ఎవరైనా నీ వయసు ఎంత అని అడిగితే ఐఎమ్ 16 years ఓల్డ్ బాయ్ విత్ 57 years ఎక్స్పీరియన్స్ అని చెబుతానండి. ఐఎమ్ 16 years ఓల్డ్ బాయ్ విత్ 57 years ఎక్స్పీరియన్స్ అని చెబుతానండి. శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయాలకి యోగా ఒకటే డాక్టరు. అదే మనం బయట వెళ్తే రకరకాల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? మన శరీరంలో ఉన్న 11 లీటర్ల రక్తము నిమిషంలో శుభ్రం అవ్వాలండి. దానికి కావాల్సినంత ఆక్సిజన్ మనం సప్లై చేయాలంటే ఓన్లీ యోగా, ఓన్లీ యోగా, ఓన్లీ యోగా. మనిషి వ్యష్టి జీవితం నుండి సమిష్టి జీవితానికి ప్రయాణించాలనే కోరిక కలుగుద్ది గురువుగారు. అందరి మీద ప్రేమ కలుగుద్ది. నాలో గొప్ప మార్పు జరిగింది గురువుగారు. మీరు జాగ్రత్తగా వినాలండి దయచేసి. నా కంటి చూపు స్టాటిక్ అయింది. 73 ఏళ్ల వయసులో నా కంటి చూపు స్టాటిక్ అయింది. నంబర్ 2, నాకు స్వరం వచ్చింది. ఇంతకుముందు స్వరం లేదు, స్వరం వచ్చింది. ఇంకో కొత్త 2 విషయాలు చెబుతున్నాను గురువు గారు. ఆర్థిక పరమైనటువంటి విషయాల మీద 100% అనాసక్తి కలిగిందండి, విరక్తి కలిగింది.
నంబర్ 2, ప్రతి స్త్రీమూర్తి నాకు మాతృమూర్తిలాగా కనిపిస్తుంది గురుగారు. ఇలాంటి మార్పులు నా జీవితంలో జరిగినందుకు నేను ఎంత గర్విస్తున్నానో. యోగా అంటే ప్రాణం, యోగానే నా జీవితం. కాయనంత భయాన కాపాడినంగాని దాత్రిలో అది చూడ దక్కబోదు. ఏ వేళ ఏ రోగమే మరించును, సత్తుముందంగజేయునే చందమునను. ఔషధములు మంచివనుభవించిన గాని కర్మ క్షీణమైన గాని విడుదవు. కోటి వైద్యులు గుంపు కూడి వచ్చిన గాని మరణం అయ్యడి వ్యాధి మాన్పలేదు. జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలుచునా దేహమందొక నిమిషమైన. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూల. గురుగారు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అవునండి, మీకు అభినందనలండి. థామస్ గారు, మీరు 4 సంవత్సరాలు పూర్తి చేసినందుకు అభినందనలు మీకు మన యోగ భారత్ ఫౌండేషన్ తరఫున తెలియజేస్తూ, ఇంకా మీరు ఆయురారోగ్యాలతో జీవించాలని, ఆ భగవంతుడు మీకు సంపూర్ణ ఆయుష్ని ప్రసాదించాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.